మా ప్రాణదుర్గమ్మ, మా దైవమా, మరొక మీ పాదాల దగ్గరికి వస్తూ ఉన్నాం. ఇంతవరకు నీ ఆత్మచేత మమ్మల్ని నడిపించావు. నీకు కృతజ్ఞతాస్తుతులు. నీ వాక్యాన్ని మేము వినిచుండగా వినగలిగే చెవులు, గ్రహించగలిగే మనసులు మాకు దయచేయండి. వాక్యాన్ని విని విడిచిపెట్టు వరకు మేము ఉండక వాక్య ప్రకారముగా బ్రతకడానికి కృప దయచేయమని, నీ కృపలో మమ్మల్ని అందరినీ బలపరచమని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. నీ వాక్యము నమ్మదగినది. నీ వాక్యము వెల్లడి అగుట తోడనే వెలుగు కలిగిను. అది తెలివి లేని వారికి తెలివి కలిగించినట్టు వాక్యం ద్వారా సెలవిచ్చావు. అయ్యా, నీ వాక్యం శుద్ధి వంటిది, నీ వాక్యం అర్థము వంటిదని వాక్యం ద్వారా సెలవిచ్చావు. రాతి లాంటి బండ లాంటి హృదయాలను పగలగొట్టే శుద్ధి లాంటిది, మాలో ఉన్న లోపాలను సరిదిద్దే అర్థం లాంటిదని వాక్యం ద్వారా మాకు తెలియచెప్పావు. నీ వాక్యాన్ని వినిచుండగా వినగలిగే చెవులు, గ్రహించగలిగే మనసులు మాకు దయచేసి నీ వాక్యముతో సూటిగా నాతో, మాతో, మా అందరితో మాట్లాడమని పరిశుద్ధాత్మ దేవుని సహాయాన్ని కోరుకుంటూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీ నామమును హెచ్చిస్తూ ప్రాణాత్మ శరీరములతో లొంగిపోతూ నీ ఆత్మతో, నీ వాక్కులతో నాతో మాట్లాడమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. మంచిది. దేవుని వాక్యాన్ని ఆలోచించేద్దాం. ఈరోజు నేను చెప్పబోయే అంశం ఏంటంటే కోపము పాపమా అనే అంశాన్ని ఈరోజు నేను చెప్పాలనే ఆశ కలిగిన వాడిని ఉన్నాను. మీలో కోపము లేని వారు ఎవరు ఒకసారి చేయగలుగుతారా? నాలో కోపము లేదు అన్నవారు, నాకు చాలా ఎక్కువ కోపం అన్నవారు చేయగలుగుతండి ఒకసారి. అంటే కనవాళ్ళంతా శాంతమూర్తులు అనుకుంటున్నారా? అందరూ కూడా ఆల్మోస్ట్ ఎప్పుడు టెంపర్తో ఉంటారు. ఎప్పుడు వైఫ్ ఎలా ఉంటారు ఎప్పుడు కూడా. కోపము పాపమా అనే అంశాన్ని ఈరోజు మనం ఆలోచన చేద్దాం. ఈరోజు ఎందుకు ఈ టాపిక్ చెప్పవలసిన అవసరం ఉంది అని ఆలోచన చేయగలిగితే కోపము పాపమా అనే అంశాన్ని ఈరోజు మనం ఆలోచన చేద్దాం. ఈరోజు కోపమును గురించి తెలియచెప్పడానికి గల కారణం, దేవుని యందు భయభక్తులు కలిగిన పిల్లలుగా దేవుని సన్నిధిలో మనం ఎలా ఉండాలి, దేవుని సన్నిధిలో మనం ఎలా బ్రతకాలి అనేది ఈరోజు మనం ఆలోచన చేస్తే, కోపము అనేది ఉద్రేకాలలో మరొకటి. అంటే కోపం ప్రేమ చూపిస్తాం, జాలి చూపిస్తాం, దయ చూపిస్తూ ఉంటాం, ఆనందంగా ఉంటాం, బాధపడతా ఉంటాం, అప్పుడప్పుడు కోపపడతా ఉంటాం. వీటన్నిటినీ కూడా ఉద్రేకాలు అంటారు. వీటిలో మనం చదువుకున్న పాఠ్య పుస్తకాలలో తన కోపమే తన శత్రువు అని మనం విన్నాం కదా. పాఠ్య పుస్తకాల్లో మహాకవి శ్రీశ్రీ రాసిన మాటల్లో తన కోపమే తన శత్రువు అనే మాట మనందరం కూడా విన్నాం. ఈ కోపమును గురించి ఎందుకు చెప్పవలసిన అవసరం ఉందంటే, క్షణికావేశ కోపముతో కుటుంబాల మధ్య కలహాలు జరుగుతూ, కుటుంబాల మధ్య హత్యలు జరుగుతూ, కుటుంబాల మధ్య ప్రాణ నష్టం అనేది ఎక్కువ జరుగుతూ ఉంది. ఇంకా చెప్తాను, కోపముతో మాట్లాడిన తర్వాత మనుషులు బాధపడడం అనేది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కోపంలో మనం నోరు జారుతూ ఉంటాం. ఆ నోరు జారిన విధానాన్ని బట్టి మనుషులు ఏమవుతూ ఉంటారు? బాధపడుతూ ఉంటారు. దీని గురించి మనం జాగ్రత్తగా ఆలోచన చేయగలిగితే, ఒక సంఘటన మచిలీపట్నం అనే ప్రాంతంలో ఒక సంఘటన జరిగింది. భార్యాభర్తల మధ్య ఏదో చిన్న గొడవ జరిగింది. భర్త వ్యవసాయకుడు, భార్య గృహిణి. భర్త వ్యవసాయకుడు అంటే దమ్ము చేసే ట్రాక్టర్లు ఉంటాయి కదా. దమ్ము చేసే ట్రాక్టర్లు అంటే భూమిని సేద్యపరచడానికి దమ్ము చేస్తూ ఉంటారు. దాన్ని చిన్న ట్రాక్టర్స్ అంటారు. వాటిని ఆ దమ్ము చేసే ట్రాక్టర్ వృత్తి కలిగిన వాడు భర్త, భార్య అయితే గృహిణిగా ఉంది. ఈవిడికి ఆయనకి పని అంటే బాగా ఎక్కువ పని చేయాలి, డబ్బులు సంపాదించాలి, కుటుంబాన్ని పోషించాలని చాలా తాపత్రయం కలిగిన యజమాని, మంచి యజమాని. భార్య అయితే గృహిణిగా ఉంది, ఇంట్లోనే ఉంటది. ఈవిడికి కొంచెం సీరియల్ పిచ్చి ఎక్కువ. ఏ పిచ్చండి? సీరియల్ పిచ్చి ఎక్కువ. గృహిణిగా ఉండేటప్పటికి ఆ సీరియల్ అవి చూడడం. పనికి వెళ్ళిపోయాడు, తెల్లారగట్ల 3 గంటలకు వెళ్ళాడు, పొలం అంతా దమ్ము చేశాడు, 9 అయిపోయింది, 10 అయిపోయింది, 11 గంటలకు వచ్చాడు. వచ్చేటప్పటికి ఇవి లేచిన కానీ టీవీ దగ్గరే అలా టీవీ చూస్తూ ఉంది, కానీ వంట ఉండడం మర్చిపోయింది. వచ్చాడు భర్త, వచ్చి ఆహారం పెట్టు అన్నాడు. ఆహారం పెట్టు అనగానే గబగబా లేచింది. ఎక్కడన్నా అక్కడే ఉంది, ఏమి వండలేదు. రాత్రి అన్నం ఉంటే గబగబా దాన్ని వేడి చేసి పెట్టేసింది. వేడి చేసి పెట్టిన వెంటనే వాడు ఆహారం తినడానికి కూర్చుని కొద్దిగా ఆకలితో వచ్చి ఒక 2 ముద్దలు ఎట్టుకునేటప్పటికి స్మెల్ అనేది తెలిసిపోయింది. ఇది ఆహారం ఏమైపోయిందంటే చచ్చుబడిపోయి స్మెల్, బ్యాడ్ స్మెల్ రావడం మొదలైపోయింది. పైగా ఏంటంటే ఆహారం పాడైపోయిన ఆహారాన్ని హీట్ చేసేటప్పటికి అది ఇంకా భయంకరమైన దట్టి స్మెల్ వచ్చేస్తుంది.
ఆ స్మెల్ చూసి కేకలేసి నేను మరలా వస్తాను, నువ్వు అన్నం వండలేదా, నేను మరలా వస్తాను, అన్నం వండని సెంటర్కి వెళ్ళి కొద్దిగా ఒళ్ళు నలిగిపోయింది కదా, పైన సీసమ్మ తిప్పి అక్కడ కొంచెం చేసుకుని కూర్చుని వచ్చాడు. వచ్చేటప్పుడు కూడా ఆవిడ ఏం చేసిందంటే మళ్ళా దాన్ని రిమిక్స్ చేయడం మొదలుపెట్టి మరలా వచ్చాడు, మరలా కూర్చునేటప్పటికి కొంచెం ఆ స్మెల్ రాకుండా ఏదో రిమిక్స్ చేసి కొద్దిగా పచ్చడి అయ్యి పెట్టేసింది. మరలా వచ్చి మరలా 2 ముద్దలు తినేటప్పటికి మరలా ఇది భయంకరమైన స్మెల్ రావడం మొదలెట్టింది. కేకేశాడు, కోపంతో మాట్లాడుతూ ఉన్నాడు, నువ్వేం చేస్తున్నావు, నీకు చెప్పిన పని అంటే నాకు ఆహారం వండి పెట్టలేకపోతున్నావా, టీవీ ఎక్కువైపోయిందా నీకు నాకంటే అని కేకేశాడు. మాట పెరిగింది. ఆయన కూర్చున్న పీట తీసుకుని బుర్ర మీద అలా వేస్తే వెంటనే కింద పడిపోయి చచ్చిపోయింది. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నంటే, క్షణికావేశం వల్ల ఆవిడ ప్రాణమే పోయింది, తల పగిలిపోయింది, ప్రాణమే పోయింది. తర్వాత కొన్ని దినాలు అయిన తర్వాత ఆవిడ చనిపోయిన తర్వాత ఈయన సెంట్రల్ జైలుకి వెళ్ళిపోయాడు. సెంట్రల్ జైల్లోకి వెళ్ళి శుభ్రంగా 2 సంవత్సరాలు అండి మంచిగా సున్నుండలాగా మంచిగా హెల్దీగా తయారై వచ్చాడు. వచ్చిన వెంటనే ఏంటి ఇదంతా జరగడానికి కారణం ఏంటంటే, ఒక సిద్ధాంతం అన్నాడు, బాబు ఇది వాస్తు ప్రకారంగా నీ ఇల్లు బాలేదు, అందుకే నీవు జైలుకి వెళ్ళవలసి వచ్చింది, అందుకే నీ భార్య చచ్చిపోవాల్సి వచ్చింది, అందుకే ఈ గొడవలన్నిటికి కారణం ఏంటంటే నీ వాస్తు, నీ తప్పు నీది కాదు, గ్రహాలది వాస్తులో లోపం ఉంది. ఈ ఇంటిని కూల్చేస్తే నీ మొత్తం లైఫ్ అంతా వెల్ సెటిల్ అయిపోద్దని చెప్పాడు. వీడి పిచ్చోడు ఏం చేశాడంటే ఇల్లంతా కూల్చేస్తున్నాడు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, కోపం వల్ల కలిగే నష్టం ఆస్తి నష్టం, 2 ప్రాణ నష్టం, తర్వాత పరువు కూడా పోయింది. ఎందుకు ఈ మాటలు నేను చెప్తున్నంటే, కోపం అనేది అందరికీ ఉంది. కోపం అనేది అందరికీ కూడా, చెప్పేవాడు నాకైతే మామూలుగా ఉండదు. చెప్పేవాడు నాకైతే నేను చెప్తున్నాను చాలా కోపం ఉంది. కానీ కోపము పాపమా అనే అంశాన్ని ఈరోజు మనం ఆలోచన చేస్తున్నాం. కోపమును గురించి ఎందుకు చెప్పవలసిన అవసరం ఉంది అని ఆలోచన చేస్తే, కోపముతో ఉంటే ఏమొస్తుందో తెలుసా? బోనస్ గా బీపీ వస్తుంది. ఏమొస్తుంది? కోపముతో ఎక్కువ రగిలిపోతే మనకు వచ్చేది ఏంటి? బీపీ వస్తుంది. కోపంతో ఎక్కువగా బాగా కోపంతో జీవించడం వల్ల షుగర్ కూడా వ్యాధి వచ్చే అవకాశం ఉండదు. అంటే ఆలోచన కంగారు పడే వచ్చే నష్టం ప్రాణ నష్టం కాకుండా వ్యక్తిగతంగా ప్రమాదం జరుగుతూ ఉంది, ఆరోగ్యపరంగా కూడా ప్రమాదం అనేది జరుగుతూ ఉంది. ఎందుకు ఈ మాటలు నేను చెప్పవలసిన అవసరం ఉంది అని ఆలోచన చేయగలిగితే, మృదువైన మాట కోపమును చల్లార్చును, నొప్పించు మాట కోపమును రేపు. కోపం ఎందుకు వస్తుందంటే చెప్పిన మాట వినకపోవడం వల్ల. కోపం ఎందుకు వస్తుందంటే నువ్వు మృదువుగా మాట్లాడకపోవడం వల్ల. క్రోధమును చల్లారుస్తుందంట. ఏ మాట? మృదువైన మాట. ఎందుకు కోపం వస్తుందంటే, మనుషులను కొట్టనవసరం లేదండి. మనుషులు ఈరోజు కొట్టనవసరం లేదండి. కొట్టకుండా ఒక మాట అంటే చాలు బల్లెములాగా దిగుతుంది. ఎందుకు ఈ మాటలు చెప్పవలసిన అవసరం ఉందంటే, ఈరోజు నొప్పించు మాటల వల్ల కోపం రేగే పరిస్థితి ఉంది. కోపానికి కారణం ఏంటంటే నొప్పించు మాటలు మాట్లాడడం వల్ల. ఈ మాటల వల్ల మనుషులు ప్రేమ చల్లారిపోతుంది. ఈ మాటల వల్ల మనుషుల బాంధవ్యాలు కూడా దూరం అవుతూ ఉన్నాయి. దగ్గర అవ్వాల్సిన బాంధవ్యాలు కూడా ఏమవుతున్నాయి? దూరంగా జరుగుతున్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. మరొక మాటలు మనం చూస్తే, త్వరగా నిష్కారముగా కోపపడే ప్రతి క్రైస్తవుడు దేవునికి తగిన మూల్యము చెల్లించవలయును. తొందరపాటు నిష్కారముగా. వీళ్ళు ఏమంటారంటే షార్ట్ టెంపరేచర్ అంటాం కదా. షార్ట్ టెంపర్ అంటే ఇమ్మీడియట్లీ రియాక్ట్ అవుతూ ఉంటారు చాలా మంది. మాట్లాడా, కొట్టడా, తిట్టడా. ఇటువంటి పరిస్థితుల్లో క్రైస్తవ్యము ఉంటే నువ్వు ఆరోగ్యపరంగా నష్టపోతావు, ఆత్మీయ పరంగా నష్టపోతావు, ఆర్థిక పరంగా నష్టపోతావు. నీ కుటుంబ వ్యవస్థలో నీ వారే నీకు దూరం అయిపోయే పరిస్థితి కూడా వస్తుంది. ఎందుకు ఈ మాట నేను చెప్తుంటే, త్వరగా నిష్కారముగా కోపపడే ప్రతి క్రైస్తవుడు దేవునికి తగిన మూల్యము చెల్లించాలి. కోపం ఉంది కదా అని ప్రతి ఒక్కరూ మాట్లాడడానికి ప్రయత్నం చేయకూడదు. కోపము పాపమే. ఎందుకు మీరు ఇలా అన్నారు అంటే, చూడండి, కోపంతో ఏమీ సాధించలేమంట, అయిన వారిని
చదవండి సార్. అయిన వారిని కోల్పోవడం తప్ప కోపంతో మనం ఏమీ సాధించలేం. గర్వంతో ఏమీ పొందలేం. ఒంటరిగా మిగిలిపోవడం. ఈరోజు కోపం అనేది ప్రతి ఒక్కరిలో ఉంది. కంట్రోల్ చేసుకోలేకపోతున్నాం. ఎందుకంటే ఆఫీస్ లో భయంకరమైన ఒత్తిడి మధ్య పైన ఒకటి మనం ఏమనలేక ఇంటికి వచ్చిన వెంటనే ఎవరి నుంచి పెడతారు? ఇంట్లో వాళ్ళు ఏం చేస్తారా? ఇంట్లో యజమాని ఏమనలేక కిచెన్ లోకి వెళ్ళి కుండల మీద పెట్టాము. అడుగుతా ఉంటాం. ఎవరు వచ్చారు? ఏమైనా టీ చెప్తాను తమ్ముని అడగద్దని తలగా ఆడే ఇది అర్థమైపోతుంది. వద్దులే బయటికి వెళ్ళిపోతాం. బయటికి వెళ్ళి ఆ టీ కొట్టు టీ తాగి అలా పంపించేస్తాను నేను. ఎందుకు ఈ మాట నేను చెప్తుంటే, త్వరగా కోపపడడంతో మన అనుకున్న వారు ఏమైపోతామో కోల్పోవడం తప్ప మనం ఏమీ సాధించలేమనేది మనం చూడాలి. చూడండి, దీపం మీద కోపం వస్తే చీకటి అయ్యేది ఎవరికి? చీకటి అయ్యేది నీకు నాకే. దీపం మీద కోపం వస్తే చీకటి అయ్యేది నీకే నాకే. ఆకలి మీద కోపం వస్తే కడుపు మాడేది నీకే నాకే. చాలా మంది కోపంతో తిండి మానేతో ఉంటారు. మాట్లాడడం మానేతో వేరులే, అదో వేరే లెక్క అనుకుందాం. ఏమనేస్తారు? తినడం మానేతే ఎవరికి నష్టం? ఎవరికి కడుపు మంట? దేవుని సంఘానికి వస్తున్న క్రైస్తవులు ఏదైనా మాట అంటే ఆ మాటకు దేవుని సన్నిధిని కూడా విడిచిపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎవరికి నష్టం? నా కోసం నేను రావట్లా దేవుని సన్నిధికి, మీరు మీకోసం దేవుని సన్నిధికి రావట్లా. అర్థమవుతున్నా? జాగ్రత్తగా వినండి. మీరు వచ్చేది దేవుడి కొరకు వస్తున్నారు, నేను వచ్చేది దేవుడి కొరకు వస్తున్నాను. ఇక్కడ దీపం మీద కోపం వస్తే నీ బ్రతుకు ఏమైపోతుంది? చీకటి అయిపోతుంది. ఆకలి మీద కోపం వస్తే నీ కడుపు ఏమవుతుంది? మాడిపోతుంది. ఇష్టమైన వారి మీద కోపం వస్తే నీ బ్రతుకు ఏమైపోతుంది? చివరికి ఒంటరి అయిపోతుంది. కనుక జాగ్రత్తగా, కోపం అనేది చాలా 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 ప్రమాదం. చిన్న బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. మనం అప్పుడప్పుడు పని చేస్తున్నప్పుడు కానీ ఏదో పరికరాల ద్వారా మనకి ఏదైనా ఇనుము మనకి ఏదైనా గాయం చేస్తే, ఆ గాయమైన తర్వాత మనం ఏం చేస్తాం? వెంటనే ఫస్ట్ ఎయిడ్ చేయించుకున్న తర్వాత డాక్టర్ సిఫార్సు చేసేది ఏంటి? టీటీ ఇంజెక్షన్ చేస్తాడు. ఏం చేస్తాడు? టీటీ ఇంజెక్షన్ ఎందుకు చేస్తాడంటే, ఆ తుప్పు పట్టింది, ఆ గాయం నీలో నాలో గుచ్చుకుని అది అలాగే ఉండిపోతే అది నీకు ప్రాణానికే నష్టం జరుగుతుంది. కనుక ఎటువంటి ప్రమాదం లేకుండా ఫస్ట్ ఎయిడ్ చేసిన తర్వాత ఏం చేస్తాడు? టీటీ ఇంజెక్షన్ చేస్తాం. అలాగే మన కాళ్ళలో ముళ్ళు దిగింది అనుకోండి, ముళ్ళే కదా అని అలా ఉంచేస్తే ముళ్ళు తీయవలసింది పోయి నీ కాలు తీయవలసిన పరిస్థితి వచ్చేస్తుంది. కాళ్ళలో ముళ్ళు గుచ్చుకుందే కదా, ముళ్ళే కదా అనుకుంటే ముళ్ళుతో తీయడం కొంచెం కష్టమో బాగా పోన్లే అలా ఉంచామో అలా ఉంచేసుకున్నాం అనుకో, నీ ముళ్ళు తీయడం కాదు, నీ బాడీలో నుంచి నీ కాలే తీసేది. లేదు కాల్ అంటే చాలా ఇష్టం, ఏం కాదు కాల్ అలా ఉంచేయండి, నిన్నే తీసి పెట్టులో పెట్టవలసిన పరిస్థితి వస్తుంది. ఎందుకు ఇలా చెప్తున్నంటే, ఈరోజు ప్రతి ఒక్కరు కోపం అనేది ఉంది, చాలా ఎక్కువగా ఉంటుంది కోపం. ఏ విషయంలో కోపడాలి, ఏ విషయంలో కోపపడకూడదో చాలా మందికి తెలియదు. ఉత్తరాన్నే కోపడుతూ ఉంటారు కొంతమంది. అలాగే పూర్వం ఎవడో వెనకటి దినాల్లో ఒక దాని మీద కోపించాడు. దేని మీదండి? చెరువు దగ్గరికి అంతా ములిపుచ్చుకుందని చెరువు మీద కోపించాడట. చేయవలసిన పని చేయలేదట. ఎవరికి నష్టం? ఎవరికి కొంపు? కోపం అనేది చాలా 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 ప్రమాదం. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. దేవుడి మీద కోపం అంటే తుపుక్కును ఉమ్మేసేవాడు, ఎలాగ క్యాంటీన్ ఎలా కూర్చోడుకో, ఎక్కడ పడుతుంది? వచ్చి అమ్మలారా అయ్యలారా ఎక్కడ పడుతుంది? దేవుడి మీద కోపం వచ్చి తుపుక్కుని అలా క్యాంటీన్ వస్తే వచ్చి మళ్ళీ నీ ముఖం మీదే. నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. ఏం చేయాలి? కోపమును మానాలి, ఆగ్రహమును విడిచిపెట్టాలి, వ్యసన పడకము, అది కీడుకే. నోరు ఉంది కదా అని మాట్లాడకండి. చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. సెల్ఫ్ కంట్రోల్ అనేది చాలా అవసరం. నువ్వు నీ బాడీని, నీ మాటను నీ నియంత్రణలోకి ఉండాలి. కొన్ని విషయాల్లో ఊగిపోతా ఉంటాం, ఎందుకో తెలియదు. అది చాలా చాలా ప్రమాదం.
అదే కీడు కారణం అంటది ఏంటంటే కోపం మానకపోతే, ఆగ్రహమును విడిచిపెట్టకపోతే వ్యసనము అది కీడుకే కారణమైపోయే పరిస్థితి వస్తుందట. మరొక మాట చూద్దాం. ఈ రోజుల్లో చదవండి. ఈ రోజుల్లో బుసలు కొట్టే పాముల కంటే బుసలాడే మనుషులే చాలా చాలా ప్రమాదకరం. అవునా కదా? చెప్పండి. అవునా కదా? చెప్పండి. చాలా మంది గుసగుసలు ఆడుతూ ఉంటారు. గుసగుసలు ఆడుతున్నారంటే ఏదో గూడు గుటాన్ని మంచోడే గాని అక్కడే చాలా మంచిదండి, కానీ ఆ బ్రదర్ అంటే చాలా మంచోడండి, కానీ అన్నాడంటే ఏదో గూడు గుటాన్ని ఉంటుందట. ఈరోజు మనుషులు ఎలా అయిపోయారంటే ఏం చేస్తారట, పాము ఏముందంటే ఒకసారి ఇలా చేయమనుకుంటున్నట్టు ఒకసారి ఇలా కొడుతుందంటే వెంటనే దానికి కట్టిన ప్లేస్ లో కొంచెం కట్టుకుని అలా హాస్పిటల్కి వెళ్తే ట్రీట్మెంట్ తీసుకుంటే చచ్చిపోవలసినాడు బతికిపోతాడు. కానీ పాము కంటే ప్రమాదకరమైన మనుషులు ఉంటారు. ఈ రోజుల్లో బుసలు కొట్టే పాముల కంటే గుసగుసలాడే మనుషులే చాలా 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 ప్రమాదకరం. ఎందుకు మీరు ఇలా చెబుతున్నారు అంటే, కోపము వలన ఆరోగ్యపరంగా నష్టపోతూ ఉన్నాం, కోపము వలన ఆర్థికంగా నష్టపోతూ ఉన్నాం, కోపం వలన నా అనే వారందరినీ కూడా దూరం చేసుకుంటూ ఉన్నాం, కోపము వలన దేవునికి ఆత్మీయతకు కూడా దూరం అయిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. కోపం వలన పరలోకం కూడా వెళ్ళకుండా ఆగిపోతామట. అంటే ఇంత భక్తి ఏమైపోద్ది? వ్యర్థమైపోద్ది. ఇంత భక్తి కూడా ఏమైపోద్ది? వ్యర్థమైపోద్ది. మీరు ఎలా చెప్తున్నారు అంటే, ఇప్పుడు తీయండి బైబిల్ క్లోజ్ చేసిన బైబిల్ చూద్దాం ఒకసారి. ఎపిసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 26వ వచనం ఒకసారి చూద్దాం. ఎపిసీలకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు ఎపిసి సంఘానికి రాస్తూ ఎపిసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 26వ వచనంలో చాలా చక్కటి వివరణ ఇస్తున్నాడు. కోపపడుడి గాని పాపము చేయకుడి. కోపం అనేది ఉండాలండి, కానీ కోపపడండి తప్పులేదు, కానీ పాపము చేయొద్దు. కోపపడుడు గాని ఏం చేయగలడు? పాపము చేయొద్దు. అదే కోపపడమంటున్నారు మీరు, కోపపడద్దు. కోపము పాపము అని చెప్పారు. ఇప్పుడు కోపపడుడు గాని పాపం చేయగలుగుతున్నారు ఏంటి అంటారా? ఒకసారి చూద్దాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో వెళ్తే 21 వచనాలు మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే 19వ వచనం నుంచి చదువుదామండి. నా ప్రియమైన సహోదరులారా, మీరు ఈ సంగతిని ఎరుగుదురు గనుక ప్రతి మనుషుడు వినుటకు వేగురపడువాడును, మాట్లాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండవలెను. ఎలా ఉండాలట? మన ఎవరు అంటే క్రైస్తవులు, మన ఎవరు? దేవుణ్ణి నమ్ముకున్న పిల్లలు, మనం దేవుని పిల్లలు, క్రీస్తును ధరించిన వారు మనం. మనలో ఉండవలసిన లక్షణాలు ఎలా ఉండాలో నా ప్రియమైన సహోదరులారా, మీరు ఈ సంగతిని ఎరుగుదురు కనుక ప్రతి మనుషుడు వినుటకు వేగురపడాలి. ఏమి వినడానికి వేగురపడాలి? దేవుని మాటలు వినడానికి వేగురపడాలి, నీతి వాక్యాలను నేర్చుకోవడానికి వేగురపడాలి, మంచి మాటలు తెలుసుకోవడానికి వేగురపడాలి. అందుకే చాలా చక్కగా చెప్తున్నాడు, వినుటకు వేగురపడువాడును, మాట్లాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండాలి. క్రైస్తవులుగా మనం ఎలా ఉండాలంటే వినడానికి వేగురపడాలి, దేవుని మాటలు వినడానికి వేగురపడాలి. మంచిది. రెండోది, మాట్లాడడానికి నిదానించాలి. ఏం మాట్లాడుతున్నాం మనం? కొంతమంది ఉంటారండి అస్సలు ఇన్వాల్వ్ అయిపోతూ ఉంటారు మధ్యలోకి వచ్చి. ఒక వ్యక్తి మరొక వ్యక్తి మాట్లాడుకుంటారు, మధ్యలో తిరిగిపోతూ ఉంటుంది. వీళ్ళు ఏమంటారు? పానకంలో పుడక, ముందు వెనక తెలియనోడా, ఇలా తిట్టమంటారు చాలా మంది. ఏదైనా మాట్లాడుతున్నప్పుడు కానీ, వింటున్నప్పుడు కానీ, వినేటప్పుడు వేగిరపడాలట, మాట్లాడేటప్పుడు నిదానించాలట. ఇంకా చెప్తాడు,
కోపించుటకు కూడా నిదానించువాడనై ఉండవలెను. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. దేవుని ఇష్టాన్ని నెరవేర్చదట మనిషి కోపం. మనిషి కోపం దేవుని ఇష్టాన్ని నెరవేర్చదట. ఒక భక్తుడండి, దేవునికి ఇష్టడైన భక్తుడండి, దేవుని కోపాన్నే చల్లార్చేశాడు. ఆ భక్తుడే వల్ల కోపం పడిపోయాడు. ఆ భక్తుడు ఎవరో తెలుసా? మోషే. మోషే నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు, మోషే సాత్వికుడు అని దేవుడే సాక్షి ఇచ్చాడు. ఆ మోషే దేవుని కోపాన్ని చల్లార్చు. ఒకసారి చూద్దాం. నిర్గమకాండం 32వ అధ్యాయము 10వ వచనంలోకి మనం వెళ్తే, నిర్గమకాండము 32వ అధ్యాయము 10వ వచనం నుంచి 14 వచనాల వరకు మనం చదివితే, మోషేతో దేవుడు అంటున్నాడు, మోషే నీవు ఊరకుండుము, నా కోపము వారి మీద మండెను. కొన్ని విషయాల్లో మౌనం అనేది చాలా 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 అవసరం. మనం ఒక కింద పని చేస్తున్నాం. జాగ్రత్తగా నా వైపు చూడండి, చదివింది చాలు నా వైపు చూడండి. మనందరము కూడా ఒక అడ్మినిస్ట్రేటివ్ కింద మనం పని చేస్తూ ఉన్నాం. అంటే ఒక యజమానుడు ఉన్నాడు, మనందరికి ఒక యజమానురాలు ఉంది, ఒక యజమానుడు ఉన్నాడు, మన కంపెనీ పైన ఒక యాజమాన్యం అనేది ఉంది. వీళ్ళు ఒక్కొక్కసారి లెక్కలేని కోపం ఎవరి నుంచి పెడతా ఉంటారు? ఆడికి ఎక్కడో కాలుతుంది, ఆడు ఎక్కడికి వచ్చి కోపం చూపిస్తాడు? స్టాఫ్ మీద చూపెడతా ఉంటారు. ఉత్తరాన్ని దారి తప్పిపోయేవాడు, పని చేసుకునేవాడు కేకేసి మళ్ళీ కేకేస్తూ ఉంటారు. ఒకసారి నేను ఏం చేశానని మనం చాలా ఇదైపోతూ ఉంటాం, చాలా ఇబ్బందికి గురవుతూ ఉంటాం. ఇటువంటి పరిస్థితుల్లో మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే ఊరకుండుట. ఒకసారి చెప్పండి, మౌనముగా ఉండుట. చెప్పండి, ఎలా ఉండాలి? నువ్వెంత సైలెంట్ గా ఉంటే అంత మంచి జరుగుతుంది. మాటకు మాట వెళ్ళిందంటే అది చాలా చాలా గొడవకు వెళ్ళి మనశ్శాంతి లేకుండా పోతాం. అందుకే చాలా విషయాల్లో నా శ్రేయములు నేను చెప్తాను, వదిలే ఏమంటాను, వదిలే అంటే అక్కడతో అప్పటితో ఆ సబ్జెక్ట్ విడిచిపెడితే చాలా ప్రశాంతంగా ఉంటాం. లేకపోతే ఏముండదు, ప్రశాంతత అనేది ఉండదు. అందుకే చాలా చక్కగా చెప్తాడు, దేవుడికి కోపం వచ్చింది. దేవుడికి కోపం వస్తే ఆ కోపాన్ని దైవజనుడైన మోషే ఆ కోపాన్ని ఏం చేస్తున్నాడు? చల్లార్చడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఈ వచనాన్ని నేను చదువుతున్నాను చూడండి. ఏమంటాడు? కావున నీవు ఊరకుండుము, మోషే నువ్వు ఊరకుండుము, నా కోపము వారి మీద మండెను, నేను వారిని కాల్చి వేసి నిన్ను గొప్ప జనముగా చేసేదనని మోషేతో చెప్పగా, మోషే తన దేవుడైన యెహోవాను బ్రతిమాలుకొని, యెహోవా నీవు మహాశక్తి వలన బాహుబలము వలన ఐగుప్తు దేశములో నుండి రప్పించిన నీ ప్రజల మీద నీకు కోపము మండనేలా. నీ కోపమేంటి? నీ పిల్లల మీద నీ కోపమేంటి? ఎవరెవరితో మాట్లాడుతున్నారండి? సర్వశక్తి కలిగిన దేవుడితో ఒక నరమాత్రుడు, నాలాంటి నరమాత్రుడు మోషే అంటున్నాడు, నీకు కోపము మండనేలా, నీ ప్రజలపై నీకు కోపమేలా అంటాడు. జాగ్రత్తగా ఆలోచన చేస్తే వచ్చులు అంటాడు, ఆయన కొండలలో వారిని చంపునట్లు, భూమి నుండి వారిని నశింపచేయనట్లు, కీడు కొరకే వారిని తీసుకుని పోయినని ఐగుప్తులు ఎలా చెప్పుకొనవలేను. నీ కోపాగ్ని నుండి మల్లుకొని నీవు నీ ప్రజలకు కీడు చేయక దాన్ని గురించి సంతాపపడుము. నీ సేవకులైన అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులకు జ్ఞాపకము చేసుకోమని దేవుని కోపాన్ని ఏం చేస్తున్నాడు? చదివిస్తాడు. నువ్వేంటి నీ పిల్లలు నువ్వు చంపుకుంటావా? నీకేంటి కోపం? ఏంటి నువ్వు పక్కకుండు, నేను కాల్చి చంపేస్తాను, నీ ద్వారా సంతానాన్ని వృద్ధి చేస్తానంటున్నావు. ఏమనుకుంటున్నావు? ఎవరిని? దేవునితో మాట్లాడుతున్నాడు దైవజనుడైన మోషే. అంటాడు, నీకు నీ పిల్లల మీద కోపం ఏంటి? అసలు నీ పిల్లల మీద నీకు కోపం మండనేలా. ఎంత చక్కగా ఉందో. నీ పిల్లల మీద నీకు కోపం మండనేలా. ఒకవేళ నువ్వు వాళ్ళు చంపేస్తే ఐగుప్తులో ఉన్న వాళ్ళు నీకోసం ఏమనుకుంటారు? ఇజ్రాయేలీల దేవుడు అట్రా, ఇజ్రాయేలీల దేవుడు అంట పాలు తేనెలు ప్రవహించి దేశానికి తీసుకువెళ్తారని చెప్పి అరణ్యాలలో ఎడారిలో వాళ్ళు ఏం చేశాడు? చంపేశాడంట. అలా చెప్తే నీ గౌరవం ఏమైపోద్ది? అసలు అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులకు నువ్వు చేసిన వాగ్దానం మర్చిపోయావా అని ఎవరి కోపాన్ని ఎవరు చల్లారుస్తున్నారు?
ఎవడు దేవుని కోపాన్ని మోసే ఏం చేస్తున్నాడు? ఈరోజు మన వాళ్ళు పుండు మీద కారం తగ్గుతూ ఉంటారు. కొంతమంది ఉంటారండి, పని పాట ఏమో ఉండదు ఎవరికి. కొంతమంది వీళ్ళకి పనేమో ఉండదు, ఆ ముచ్చట ఈ ముచ్చట పుండు బాగా రేపి ఏం చేస్తారు? కారం తగ్గుతారు. జాగ్రత్త. దేవుని కోపాన్ని చల్లార్చడానికి మోషే దేవుడితోటే వాదోపవాదాన్ని దిగుతూ ఉన్నాడు. నీ పిల్లల మీద నీ కోపం ఏంటి అసలు? నీవు అలా చంపేస్తే నీ నామం మహిమ ఏమైపోతుంది? నీ నామం, నీ కీర్తి అపకీర్తి కలుగుతుంది కదా. నీ కోసం ఐగుప్తులో ఉన్న వాళ్ళు ఏమని మాట్లాడతారో నీ కోసం నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావా? అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు వాగ్దానం చేసే వాగ్దానాన్ని మర్చిపోయావా అని ఇలా మాట్లాడుతూ ఉంటే దేవుడు తన కోపాన్ని చాలించాడు. 14 వచనం చూడండి. అంతటి యెహోవా తన ప్రజలకు చేసేదనని చెప్పిన కీడుని గూర్చి సంతాపపడ్డాడట. ఏం చేశాడట? సంతాపపడ్డాడట. చాలా జాగ్రత్త అండి. కోపం మానాలి. మనకి ఎగిరిపోతాం సార్, తర్వాత బాధపడతాం, ఒక డిస్ప్లే పోయింది. కోపము మానాలట. ఊరకుండుము ఏమంటాడు? మోషేతో అంటాడు, నువ్వు ఊరకుండు, నా కోపం వస్తుంది అంటాడు. మోషే ఏమంటాడు? నువ్వు ఊరుకో. ఏమంటాడు? నువ్వు ఊరుకో. నీ పిల్లల మీద నీ కోపం పెట్టి, నీ పిల్లల మీద నీ కోపం పెట్టి, నీ పిల్లల మీద నీ కోపం చూపిస్తే నీ నామం మహిమ ఏమైపోతే, నీ కీర్తి ఏమైపోతే, ఇవన్నీ గుర్తు చేస్తే చెయ్యవలసిన కీడు చేయక ఏమైపోయాడట? సంతాపపడిపోయాడట. ఇటువంటి ఆయనకి కోపం వస్తే ఎలా ఉంటుంది? కోపిష్టికి కోపం వచ్చింది అనుకోండి, ఒక రకంగా ఉంటుందండి. ఎప్పుడూ కోపపడలేనోడికి కోపం వచ్చింది అనుకోండి, అది మామూలుగా ఉండదు. చూడు, ఒకవైపు చూడు అంటే చూసారా, అలా ఉండమాట ఈ దర్శనం. అంటే ఒక నాణానికి బొమ్మ పొరుసు అన్నట్టు, ఒక నాణానికి బొమ్మ పొరుసు అన్నట్టు ఒకవైపే చూస్తూ ఉంటాం మనం. ఏమన్నా పడతాడు దిక్కులేనుడు అనుకుంటున్నారా? ఆడికి కోపం వచ్చింది అనుకోండి, శాంతమూర్తి ఆడికి కోపం వస్తే ఎలా ఉంటుంది సార్? ఇది ఉప్పెనలా ఉంటుంది. ఇది ఉప్పెనలా ఉంటుంది. అప్పుడప్పుడు ఆ అగ్ని పర్వతాలు ఏమవుతుంటాయి? బ్లాస్ట్ అవుతుంటాయి. లోప అంటుందండి. అలాగే బ్లాస్ట్ అయిందనుకోండి, చాలా భయంకరంగా ఉంటుంది. ఇప్పుడు దేవుడి కోపాన్ని ఎవరు చల్లార్చారు? మోషే చల్లార్చారు. మోషే కోపం వచ్చింది. ఎలా ఉంటుందో ఆలోచన చేయండి ఒకసారి. బైబిల్లోకి వెళ్దాం. 32వ అధ్యాయము 19వ వచనం చదువుతామండి. ఇదే అధ్యాయం 32వ అధ్యాయం 19వ వచనంలో, అప్పుడు పాలెమునకు సమీపింపగా ఆ దూడను వారు నాట్యమాడుట చూచెను, అందుకు మోషే కోపము. అబ్బా, సాత్వికుడు, నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు, అసలు ఎప్పుడూ కోపపడలేని వ్యక్తికి కోపం వస్తే ఎలా ఉంటుంది? ఏం చేస్తారు ఇశ్రాయేలీయులు? అప్పుడికే కడుపు రగిలిపోయి ఆ పర్వతం ఎక్కి, ఏ పర్వతం? ఓరేపు పర్వతం ఎక్కి ఏం చేస్తాడు? 40 దినాలు కఠోరమైన దీక్ష, దేవుని ప్రత్యక్షత, దేవుని దగ్గర ప్రత్యక్షత నొంది, దేవుడు చెప్తున్న ప్రతి మాట ఆలకించి దేవునిలో గడిపి 10 ఆజ్ఞలు కలిగిన 2 పలకలు పట్టుకుని దిగొచ్చే లోపుల్లో ఇశ్రాయేలీయులు ఏం చేశారు? ఒక దూడను వేస్తున్నారు. అందుకే మన హైందవ సోదరులు నందీశ్వరుడు అంటారే, ఇది ఇక్కడ ప్రారంభమైంది. ఎవరు చేశారు? మనోళ్ళే. ఎవరండి? మనోళ్ళేనండి. మనోళ్ళే. నందిని చేసింది ఎవరంటే మనోళ్ళండి. ఎవరు? పోత పోసి ఏం చేశారంట? బంగారం అంతా పోత పోసి ఒక వేస్తే ఒక రూపం వచ్చిందంట. ఆ రూపం దగ్గరికి వచ్చి, నువ్వే మా దేవుడు, ఐగుప్తు బానిసత్వం నుంచి తీసుకొచ్చావు, ఎర్ర సముద్రం 2 పాయలుగా చీల్చావు, మన్నాను కురిపించావు, బండ నుంచి నీళ్లు రప్పించావు, నువ్వే మా దేవుడు అని చుట్టూ తిరిగి నాట్యం ఆడుతుంటే పైనుంచి దిగి వచ్చిన మోషేకి పిచ్చ కోపం వచ్చేసింది. ఆ కోపముతో ఏం చేస్తున్నాడు చూడండి, ఏం చదువుతుందో. ఆ కోపంతో ఏం చేస్తున్నాడు? అతడు పాలెమును సమీపించగా ఆ దూడను వారు నాట్యమాడుతూ చూశాను, అందుకు మోషే కోపం మండెను. అతడు కొండ దిగువన తన చేతిలో నుండి ఆ పలకలను పడవేసి వాటిని, అప్పుడప్పుడు మనం కూడా పగలు కొడుతూ ఉంటాం. అప్పుడప్పుడు మనం కూడా ఆడవాళ్ళైతే కుండలు, మగవాళ్ళైతే టీవీలు, మగవాళ్ళైతే సెల్ ఫోన్లు పగలు కొట్టేస్తూ ఉంటాం. మోషే గారు కూడా ఏం చేశాడు? దేవుడు తన స్వహస్తాలతో, తన చేతి వ్రాతతో 10 ఆజ్ఞలు కలిగిన పవిత్రమైన 10 ఆజ్ఞలు కలిగిన 2 పలకలను పట్టుకుని వచ్చిన వాడికి కోపం వచ్చి కొట్టాడు. పగలగొట్టేసినట్టు, పగలగొట్టేసి మళ్ళా పనిష్మెంట్.
40 దినాల ఉపవాసం ఉన్నాడు, 40 దినాల ఉపవాస దీక్షలో ఉన్నవాడు పగలగొట్టేసి మరలా పశ్చాత్తాపడడానికి మనం 40 దినాలు కొండెక్కుతూ ఉన్నాడు. అర్థమవుతుందా మీకు? అది 22వ వచనంలో, అహరోను నా ఏలిన వాడ నీ కోపము మండనీయకము, ఈ ప్రజలు దుర్మార్గులను మాట నీ వెరుగుదువు, వారు నా ముందున్న దేవతలను చేయించు, ఇజ్రాయేల్ ఐగుప్తులో ఉన్న వాటిని అనుసరిస్తూ ఉన్నారని ఇవన్నీ చెప్పినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. వాడు పాలు తేనెలు ప్రవహించి దేశానికి తీసుకువెళ్లాల్సిన నాయకుడే చివరికి వెళ్లకుండా పోయాడని. ఎందుకంటే కోపం. ఎందుకంటే ఏమొచ్చింది? కోపం. ఏమన్నాడు మోషే? ఆ దబ్బి ఉన్నారయ్యా, వాళ్ళు దాహమో అంటున్నారు, వాళ్ళు నువ్వేం చేయాలి? నీళ్ళు ఇవ్వయ్యా. వెళ్ళి బండతో మాట్లాడండి. వెళ్ళి జనసమూహాన్ని సమకూర్చుకుని నీ చేతిలో కర్రను పట్టుకుని వెళ్ళి ఏం చేయాలి? బండతో మాట్లాడు. బండ నీకు ఏమిస్తుంది? ద్రోహులారా. ఎవరండి? ద్రోహులారా, మీకు నీళ్ళు కావాలా? రండ్రా. ఆయన ఏం చేసిన? బండని 2 మార్లు కొట్టాడు. బండ నీళ్ళిచ్చింది, సమృద్ధిగా తాగారు. కానీ మోషే వెళ్ళవలసిన చోటుకి వెళ్లకుండా ఏ వ్యక్తినైతే పాలు తేనెలు ప్రవహించి దేశానికి నడిపించాలని కంకణం కట్టుకుని ఒక రక్షకుడిగా పుట్టించాడో, ఒక రక్షకుడుగా నాయకుడిగా నడిపించాడో, ఆ నాయకుడు దూరం నుండి ఆ పట్టణాన్ని, దూరం నుండి ఆ పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని చూశాడు తప్ప వెళ్ళలేదండి. చచ్చిపోయాడు. కోపం వల్ల ఎంత ప్రమాదమో మీకు అర్థం అవ్వాలి. కోపం వల్ల ఆధ్యాత్మికంగా నష్టపోతావు. దేవుని ఎడల ఆయన కటాక్షాన్ని కూడా నువ్వు పోగొట్టుకునే పరిస్థితి వస్తుంది. అందుకే భయము నుండి పాపం చేయకూడదు. కీర్తన 4:4 ఈరోజు చాలా మందికి భయం లేదు, భక్తి లేదు. ఈరోజు కీర్తన 4:4 చెప్తున్నాడు, భయము నుండి పాపము చేయకుడి, మీరు పడకల మీద నుండగా మీ హృదయములలో ధ్యానము చేసుకుని. ఈరోజు మెడిటేషన్ అంటున్నది ఏం చేస్తున్నారండి? డిప్రెషన్కి వెళ్ళిపోతూ ఉంటారు చాలా మంది, చాలా ఒత్తిడికి గురైపోతూ ఉంటారు చాలా మంది. వీళ్ళందరికీ డాక్టర్లు ఇస్తున్న సూచన ఏంటంటే, అయ్యా మౌనంగా కూర్చొని ఏం చేయండి? ధ్యానం చేయండి, మెడిటేషన్ చేయండి. వెళ్ళిపోండి, పార్కులకు వెళ్ళిపోండి, కూర్చోండి, కళ్ళు కూర్చొని అలా కూర్చోండి. ఇక్కడ కూడా చెప్తున్నాడు, భయము నుండి పాపము చేయకుడి, కోపపడుడి గాని పాపము చేయకుడి. అంటే ధ్యానం ఓరకుండుట. ఏంటంటే మౌనంగా ఉండాలట. నిన్ను ఇబ్బందులు పెట్టచ్చు, నిన్ను అవమానపరచు, నిన్ను బాధ పెట్టచ్చు, నిన్ను ఇబ్బందులకు గురి చేయొచ్చు, నిన్ను కన్నీరు రప్పించి ఉండొచ్చు. ఆ టైంలో ఏం చేయాలి తెలుసా? మాటకు మాట, ప్రతి మాట మాట్లాడక వెళ్ళిపోయి మౌనంగా కూర్చో. కొన్ని సమస్యలు మాట్లాడకుండా మౌనంగా ఉంటే కొన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. నేను స్తోత్రం కలిగింది కాదు. ఈరోజు చాలా మంది ఓగడికాయలాగా మాట్లాడడం, ఓగడికాయలాగా ఓదపోదలగడం వల్ల ప్రమాదమే పెళ్లి తెచ్చుకుంటున్న పరిస్థితి. కనుక మౌనం అనేది నీ సమస్యకు మందుగా ఉంటది. మరొక మాటను మనం చూద్దాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం మనం చదవం కదా. నిదానించుటకు మనం ఎలా ఉన్నారట? కోపించుటకు నిదానించు వారునై ఉన్నారట. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 31వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 31వ వచనం. 4వ అధ్యాయం 31వ వచనంలో చాలా చక్కగా చెప్తా ఉన్నాడు. 4వ అధ్యాయం 31వ వచనంలో చాలా చక్కగా మాట్లాడుతూ ఏమంటాడంటే, సమస్త ద్వేషమును, కోపమును, క్రోధమును, అల్లరిని, దూషణను, సమస్తమైన దుష్టత్వమును మీరు విసర్జించండి. ఏం విసర్జించాలంట? సమస్త ద్వేషం ఉందా మీలో? సమస్త ద్వేషం, కోపం, క్రోధం, అల్లరి, దూషణ, వీటన్నిటికీ కూడా ఏం చేయాలంటాడు? విసర్జించండి. నేను దేవుడు నమ్ముకున్నామని కోపపడితే, దేవుడు నమ్ముకున్నామని అసూయపడితే, దేవుడు నమ్ముకుని క్రోధం కలిగి దుష్టత్వముతో రగిలిపోతే నువ్వు దేవుని కుమారుడు ఎప్పటికీ కావు. క్లియర్ గా చెప్తున్నాను. క్రైస్తవుడిగా బ్రతికి నీలో కోపము, పాపము, ద్వేషము, క్రోధముతో రగిలిపోతే అది నీ ప్రాణానికే ప్రమాదం. కోపం వల్ల ఏమో వస్తున్నాయి? బీపీ వస్తుంది, షుగర్ వస్తుంది, హార్ట్ అటాక్ కూడా వస్తుంది. ఏంటంటే ఉబ్బిపోతూ ఉంటారు, రేజైపోతూ ఉంటుంది బాడీ, హార్ట్ బీట్ పెరిగిపోతూ ఉంటది, ఇక బాడీ ఊగుతూ ఉంటది. ఇక క్రమం తప్పితే ఆరోగ్య క్రమం తప్పిపోతుంది.
చాలా జాగ్రత్త. అందుకే చెప్తాడు, ఇదిగో వీటిని నువ్వు ఏం చేయాలి, విడిచిపెట్టు. సమస్త ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సమస్త దుష్టత్వమును మీరేం చేయండి, దేవుని కుమారులుగా కుమార్తెలుగా మీరేం చేయండి, విసర్జించండి. అక్రమం విస్తరించిన చేత అనేకుల్లో ఏమైపోతుంది, ప్రేమ చల్లారిపోతుంది. క్రమం లేదు, అక్రమం. దేవుడన్నా, దైవజనుడన్నా, సంఘమన్నా, దేవుని వాక్యం అన్నా లోపడే తత్వం లేదు. ఈరోజు ప్రేమించే, ఒకరినొకరు ప్రేమించుకునే తత్వం లేదు. సహోదరుల మధ్య సంఘాల్లో, కుటుంబ వ్యవస్థలో అక్రమం విస్తరించింది. అందుకే ప్రేమ చల్లదు. అది కట్టుకున్న భార్యలు తలను తెగనరుతుంది. కన్న పిల్లల కొడుకుల్ని కూతుర్ని తల్లిదండ్రులు చంపేస్తున్నారు. ఈ రోజు చూస్తుంటే భయంకరమైన పరిస్థితి ఉంది. నిద్ర పట్టట్లేదు మాకు. ప్రేమ అనేది ఏమలేదు. ప్రైజ్ అమ్మా, ప్రైజ్ సరే మీరు కొట్టారా ఆ నోటితోనే మళ్ళా పక్కన వెనకాల మాట్లాడుతూ ఉంటుంది. బ్రదర్ ప్రైజ్ లార్డ్ అని చెప్తున్నాం, మళ్ళా పక్కకి వెళ్ళి మళ్ళా ఆ వ్యక్తి కొరకే మాట్లాడుతున్నాం. అంటే ఇది ఎంత భయంకరమైన పాపం. విసర్జించమంటాడు దేవుడు. క్రోధాన్ని, పాపాన్ని, ద్వేషమును, అల్లరి దూషణ మాటలను, సమస్త దుష్టత్వమును మీరేం చేయండి, విసర్జించండి. విడిచిపెట్టమంటే ఇంకా అంటి పెట్టుకున్నాడు. నువ్వు క్రైస్తవుడు కాదు, నువ్వు విశ్వాసివి కానే. క్రైస్తవ జీవితంలో ఇది చాలా ప్రమాదకరమైనది. అక్రమం విస్తరించింది కనుక ప్రేమ అనేది ఈరోజు లేదండి. నన్ను ఎంత మాట అంటారండి అలా, ఆడంతు చూస్తానేమో ఏమంటారండి ఈరోజు. వాడు ఏంటో నేను చూసేది, ఆడు నేను తాడుపేడు, అబ్బా తాడుపేడు తెలియజేసుకుంటావా. దేవుడు ఏం చెప్తాడు తెలుసా, విసర్జించి ఓరకుండు, మౌనముగా ఉండు. రోమిలికి రాసిన పత్రిక చదవండి, ఎంత అద్భుతంగా ఉంటుందో. రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయం. రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయము 19వ వచనం నేను చదువుతున్నాను. 12-19లో రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయం 19వ వచనంలో చెప్తున్నాడు, ప్రియులారా మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటియుడి. పగ తీర్చుకొనుట నా పని, నేనే ప్రతిఫలమిచ్చును అని ప్రభు చెప్పుచున్నాడని వ్రాయబడి ఉన్నది. నువ్వెవడో పగ తీర్చుకోవడానికి? నేనవ్వండి, నువ్వెవడో? ప్రియులారా మీకు మీరే పగ తీర్చుకొనక ఏమంటాడు, దేవుని ఉగ్రతకు. పగల, ద్వేషమా, క్రోధమా, కోపమా, పగ పెట్టుకుంటున్నావు నువ్వు. పగ పెట్టుకోవడం నీ పని కాదట, దేవుడి పని కాదు. నేనే వాని క్రియలను బట్టి నేనే వాడికి ఏం చేస్తాను, ప్రతిఫలం ఇస్తాను. ఎంత బాగుందో చూడండి. ప్రియులారా ఏమంటాడు, ప్రియులారా మీకు మీరే పగ తీర్చుకొనగా దేవుడు ఉంటుంది. నన్ను ఎంత మాట్లాడతారండి అంటాను. ఏమై నన్నే ఎంతో మంది ఎన్నో మాటలు మాట్లాడుతూ ఉంటారు. అలా ఈయనే చాలా ప్రభువా చూసుకో. ఎవరు ఏమన్నా మాటకు మాట మాట్లాడొద్దు. ఎవరేమన్నా నీ మౌనముగా ఉండి ఎవరికి అప్పగించట. బైబిల్ అర్థమైందా? నువ్వు క్రైస్తవుడు కదా, నీకు బైబిల్ అర్థమైందా? ఊరకుండాలట. అదే ప్రియులారా 10వ వచనంలో, ప్రియులారా మీకు మీరే పగ తీర్చుకోక దేవుని ఉగ్రతకు చోటివ్వండి. పగ తీర్చుట నా పని, నీ పని కాదు. ఎవరి పని అంటే దేవుడికి అప్పగించండి. నిన్ను బాధ పెట్టారా, నిన్ను ఇలా అన్నారా, నిన్ను ఇబ్బంది చేస్తారా, నిన్ను ఇబ్బందులు గురి చేశారా, ప్రభు వాళ్ళని మొత్తం చూసుకో, నాకు ఏ సంబంధం లేదు, నువ్వే చూసుకో. ఎలా విడిచిపెడితే ఎందుకు మనకు శుభం వస్తాయి, ఎందుకు బీపీలు వస్తాయి, ఎందుకు మనశ్శాంతి కొరువు అయిపోతుంది, ఎందుకు సమాధానం లేకుండా ఎందుకు బతుకుతున్నాం మనం? ప్రేమతో మాట్లాడవలసిన వాళ్ళు ప్రేమతో మాట్లాడకుండా దూరంగా ఎందుకు వెళ్ళిపోతున్నాం? నీవు కాదు పగ తీర్చుకోవాల్సిందే. పగ తీర్చుకున్నది ఎవరి పనట? దేవుడు కూర్చోబెట్టాడు, దేవుడే చూసుకుంటాడట. జాగ్రత్త సంగమా, ఈరోజు నువ్వు పగ తీర్చుకోవడం నీ పని కాదు, నేనే ప్రతిఫలము ఇస్తాను. దేవుడు ఉగ్రతకు చోటు. ఎవరు ఉగ్రతకి? నిన్నెవరు ఏమన్నా, నిన్నెవరు బాధ పెట్టినా ఏమి బాధపడకు, ప్రార్థించి వాళ్ళ కొరకు. ఏమని వాళ్ళ మనసులో నన్ను ఎంత మాట అన్నారు ప్రభు, వాళ్ళంతా చూడు అనుకో. ఏమన్నా ప్రభు వాళ్ళ మారు మనసు, వారికి సమాధానం. నిన్ను శపించు వారిని నువ్వు శపించక ఏం చేయాలట? ఎప్పుడు కూడా సేవకుడు ఎప్పుడు కూడా నిండు మనసుతో ఆశీర్వదించు. అది నీకు ఆశీర్వాదం.
సేవకుడు పొరపాటున మీకోసం పగ తీర్చుకుంటూ నా పని అన్నాడని ఈ వాక్యాన్ని వేసేసిన ప్రభావ చూడాలని అనుకో, ఇంకా ఆయన చూసుకుంటాడు. తర్వాత మీ ఇష్టం. ఎప్పుడు శుభవచనమే పలకాల సేవకుడు, ఆశీర్వాద వచనమే పలకాల సేవకుడు. పగ తీర్చుకునుట నా పని నీ పని కాదు అంటాడు. మరి మనమేంటి? కోపాలతో, ద్వేషాలతో, క్రోధాలతో. కోపము పాపమే, ఆ కోపము పాపమే అని చెప్తుంది. ఈరోజు చాలా మంది అండి కొన్ని మాటలు విని అపార్థం చేసుకునే పరిస్థితికి వెళ్ళిపోయారు. ఒక వాక్యాన్ని చూద్దాం. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 15వ వచనంలో, సామెతల గ్రంథం 14వ అధ్యాయం 15వ వచనం, 14వ అధ్యాయం 15వ వచనంలో చాలా చక్కగా చెప్తుంది. జ్ఞానము లేని వాడు ప్రతి మాట ప్రజలు అమ్మ మీకోసం ఎలా అన్నారు? ఏమన్నారు? నువ్వు బన్నావా బ్రదర్? మీకోసం అలానైనా ఇలా అన్నారు. కొంతమంది అంటారు భలే మోస్తారు, పనిలో ఉండదు కదా తిన్నదాక. జ్ఞానము లేని ప్రతి వాడు ప్రతి మాట అది వాస్తవమా అవాస్తవమా అని ఆలోచన చేయవు. నువ్వు చదువుకున్నావు కదా, నీకు పరిపక్వత ఉంది కదా, నువ్వు చదువుకున్నావు కదా, నువ్వు దైవికంగా దేవుడి సన్నిధికి వెళ్తున్నావు కదా, ప్రతి మాట నమ్ముతావా? అది ఎంతవరకు వాస్తవం? ఒకరి గురించి మనం మాట్లాడుతున్నప్పుడు, ఒకరి మీద మనం చెడు మాటలు మనం పలుకుతున్నప్పుడు ఇది ఎంతవరకు వాస్తవం అని చూడవలసిన అవసరం ఉందా లేదా? ఇలాగ కాకుండా మాట్లాడుతున్నాడు నీకు ఏం లేదు, బుర్రలేదు, మనిషి ఎదుగు అంటే బుర్రలేదు. చాలా మంది ఉంటారు మనిషిని ఎలా ఎదిగిపోతాడు బుర్రలు. అది చాలా చక్కగా చెప్తాడు. జ్ఞానము లేని వాడు ప్రతి మాట నమ్మును, వివేకి అయిన వాడు తన నడతను బాగుగా కనిపెట్టును. 17వ వచనం, త్వరగా కోపపడుట మూఢత్వము చూపును. 29వ వచనం చెప్తాడు, ముంగోపి మూఢత్వమును బహుమానముగా పొందును. 11వ అధ్యాయం 3వ వచనం చెప్తాడు, తన నోరు కాచుకుని వాడు తన్ను కాపాడు. ఓరకొనగా మాట్లాడువాడు, ఓరకొనగా మాట్లాడుతున్నావా? ఆడి మీద ఈడి మీద ఇదే పని పోతావు, నాశనం అయిపోతావు. అదే చెప్తున్నాడు కదా, ఓరక మాట్లాడువాడు తనకు తానే ఏదో చూడట నాశనం. కోపము చాలా ప్రమాదం, కోపం అనేది చాలా ప్రమాదం. జాగ్రత్త. లేదండి నేను అలాగే ఉంటానండి అంటావా? నీకు మంచి మాట, అమూల్యమైన మాట ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయంలోకి వెళ్తే ఏమైనా అద్భుతమైన మాటలు మనం చదవండి. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో యేసయ్య చెప్పిన మాట, నీ బ్రతుకును మార్చే మాట. మత్తయి సువార్త 5వ అధ్యాయము 22 నుంచి 26 వచనాలు మనం చూడగలిగితే, నేను మీతో చెప్పినదేమనగా తన సహోదరుని మీద నిర్నిమిత్తముగా తన సహోదరుని మీద కోపపడు ప్రతి వాడు విమర్శకు లోనగును. కోపం ఉందా? నువ్వు మాట్లాడుతున్నావా? పెద్దలు అది చెప్పారు బాబు, కాల్ జారినా పర్లేదు కానీ నోరు జాగ్రత్త అబ్బాయి. కాల్ జాగ్రత్త వెనక లాక్కుంటా వస్తుంది. నోరు జారి మాట వెనక్కి తీసుకో. చాలా మంది 10 మంది మాట ఎలా తీసుకుంటావు? మాట నువ్వు తీసుకుని చూడ సార్. వ్యర్థుడా అని పిలవకూడదంటే ఎవరిని కూడా. ఎంత బోధ చూడండి వచ్చినట్టు, నేను మీతో చెప్పినదేమనగా తన సహోదరుడి మీద కోపపడు ప్రతివాడు విమర్శకు తీర్పుకి వెళ్ళిపోతారట. విమర్శకు లోనగును, సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పుకునేవాడు మహాసభకు లోనగును, ద్రోహాన్ని చెప్పుకునేవాడు నరకాగ్నికి లోనగును. పరలోకం కూడా వెళ్ళమాట. అయితే ఎడగంతా నీ కోపం వెళ్ళకపోతావు, పరలోకం వెళ్ళవచ్చా? నీవు నరకాగ్నికి కోపడతావు. ఇప్పుడు పడు కోపడతావా? ఎవరి మీద కోపం పెడుతున్నావు? కోపము పాపమే. అది కోపపడుడి గాని పాపము. ఒకవేళ కోపంతో ఉండి దేవుడి సన్నిధికి వచ్చిన చాలా మంది వస్తారు, ప్రైజ్ లార్డ్ బ్రదర్, ప్రైజ్ లార్డ్ సిస్టర్. ఇదేమాయో నీకు ప్రైజ్ లార్డ్ అంటే ప్రైజ్ లార్డ్ కూడా చెప్పవా? నువ్వు మళ్ళా క్రైస్తవుడు, నువ్వు మళ్ళా విశ్వాసివి, నువ్వు మళ్ళా దేవుడు నమ్ముకుని పెట్టవు. ఎవరు పెట్టవు? దేవుడు పెట్టవు, క్రీస్తు పెట్టవు. నువ్వు వందనాలు చెప్పవా? ప్రైజ్ లార్డ్ చెప్పవా? ముఖం చాటేసుకుని పోతావా? ఇలా వెళ్ళి చర్చకొచ్చి ఇలా చేస్తే మన కోసమే రాశాడు. ఒకసారి చూడండి వచ్చిన అంటాడు, కావున నీవు బలిపీఠమునంత అర్పణ అర్పించుచుండగా
నీ మీద నీ సహోదరునికి విరోధం ఏదైనా ఉన్నప్పుడు ఉన్నదని ఏమైనాను కలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చింది కదా, అక్కడ బలిపీఠము ఎదుట నీ అర్పణ విడిచిపెట్టే. దేవుడి సన్నిధికి వచ్చేసావు, అబో ప్రార్థయాత్ర పాట పాడేతను ఆరాధన ప్రేమించదం అధికముగా పక్కన ప్రేమించావు. ఇలా ఊగిపోయి ఇలా ప్రార్థన చేసి ఏదైనా బలి అర్పణ ఏదైనా అర్పిందామనుకుంటున్నావా, నీ అర్పణ నీకు స్వీకరించే టైంలో ఫలానా సహోదరుడే వెళ్ళిపోవాలి. అమ్మా సారీ అమ్మా, బ్రదర్ ఐఎమ్ సో సారీ, తప్పే, నీకేం నష్టం? సారీ చెప్పి క్షమించు అంటే నీకు ఏమైనా కోట్లు నష్టం వచ్చేది ఈరోజు. ఎంత గర్వమో, నేనేం చెప్తుంది ఆడో చెప్తుంది, అదే ఆవిడ చెప్తుందా, నేనేం చెప్తాను, నా దగ్గర రావాలి, కాల్ గట్ట రావాలి. ఇలా చోట సమాధానం పిలవకూడదట. క్రైస్తవ జీవితంలో మనం బలిపీఠం అర్పించేటప్పుడు బలి అర్పణ అర్పించేటప్పుడు సహోదరుడు మీద ఒకవేళ ఉంటే అక్కడ జ్ఞాపకం వస్తుంది. వీళ్ళు ఏం చేయాలి? ఫస్ట్ అమ్మా సో సారీ తల్లి, బ్రదర్ ఐఎమ్ సో సారీ చెప్పు, నష్టమేంటి? సమాధానపరచబడడం అనేది నేర్చుకోవాలి. నువ్వు తగ్గించుకుంటే నీకేం నష్టం జరగదు. నువ్వే దేవుడు నేనేం చేస్తాడు? తను తగ్గించుకున్నవాడు తను తగ్గించుకున్నది హెచ్చించబడతాడు. తనతో హెచ్చించుకున్నవారు 5వ అధ్యాయం చూడండి, 5వ అధ్యాయంలో 5వ అధ్యాయము 9వ వచనం, సమాధానపరచువారు ధన్యులు, వారు ఏమవుతారట? దేవుని కుమారులను పడతారట. ఎంత బాగుంటుంది! సమాధానపరచువారు ధన్యులు. నువ్వేంటి పుణ్యగా కారణం జరుగుతున్నావు? నువ్వేంటి లేనిపోయి గొడవలనే రేపుతున్నావు? కొండెగత్తులు ఉంటారు కొంతమంది, కొంతమంది కొండగాళ్ళు ఉంటారు. వీళ్ళు ఉన్న చోట ఉంటారండి, చాలా ప్రమాదం లేదు. ఇలా వచ్చి అలాగా నిప్పండి చేసి అలా వెళ్ళిపోతారు. అంతే, ఇక్కడ తగలడిపోతూ ఉంటారు, తగలడిపోతాం. జాగ్రత్త, వీళ్ళ విషయమే జాగ్రత్త. మీరు దేవుని కుమారులైతే, దేవుని కుమార్తెలైతే, మీరు దేవుని కుమారులైతే సమాధానపరచుకోవాలి. అందుకే సమాధానపరచువారు ధన్యులు, మరి ఏమవుతారట? నిజంగా నువ్వు దేవుని కుమారుడు అయితే గొడవలు రేపో. గొడవ వస్తే గొడవ నువ్వు ఏం చేయాలి? పుండు మీద కారణం వెళ్ళకూడదు, ఇక జాగ్రత్త. అందుకే చాలా చక్కగా చెప్తాడు, సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమార్తెలు అనబడతారు. ఒకవేళ నీ కోపం ఉంటే ఎంతసేపు ఉండాలి? నేను చచ్చినా కానీ ఆడు చేసింది నేను మర్చిపోను, నేను చచ్చిన వాడిని మర్చిపోను. ఆడు చేసింది ఆడినంత ఇంత మాట బల్లెందుకు గురి దిగుతుంది అంటారా? నీ గురించి నువ్వు చచ్చిపోతే నిన్నే నష్టం. ఎంతసేపు ఉండాలి కోపం? చూడండి, ఎపిసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 26వ వచనంలో, 4వ అధ్యాయం ఎపిసీలకు రాసిన పత్రిక అందరూ తీయాలి. 4వ అధ్యాయం ఎపిసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 26వ వచనాన్ని చదువుకుందామండి. 4వ అధ్యాయం 26వ వచనంలో ఎపిసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 26వ వచనం నేను చదువుతున్నాను. 26వ వచనం, కోపపడుడి గాని పాపము చేయకుడి, సూర్యుడు అస్తమించు వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. ఉదయం కోపపడ్డావా, సాయంత్రానికి ఏమైపోవాలి? మాఫీ అయిపోవాలి. మాఫీ సాయంత్రానికి ఏమైపోవాలి? చల్లరిపోవాలంటే సూర్యుడు అస్తమించే వరకు. యేసుక్రీస్తు కూడా కోపం వచ్చిందండి. నేను అంటున్నాను, రోషంగా బతకండి. కోపం కూడా కావాలి. ఆ కోపం ఎలా ఉండాలో తెలుసా? దేవుడి విషయంలో రోషంగా బతకండి. పనికి మాలిన వాటిల్లో రోషంగా బతకండి. దేవుడి విషయాల్లో, దేవుడి పని విషయంలో ఎలా ఉండాలి? రగిలిపోతూ, కోపంతో రగిలిపోతూ దేవుడి పని చేయండి రోషంగా. ఎందుకంటే మన దేవుడు రోషం కలిగిన దేవుడు. మీ దేవుడైన యెహోవా రోషం కలిగిన దేవుడు. యేసుక్రీస్తు కూడా దేవుని మందిరాన్ని పాడు చేస్తుంటే ఏం చేశాడు? రూపాయలు మారుస్తున్నారట, వ్యాపారం చేస్తున్నారట, వచ్చి ఏం చేశాడు? కొరడా పట్టాడు. యేసుక్రీస్తే కొరడా పట్టాడు. పట్టదా? కొరడా పట్టి కొట్టాడు కదా. మొత్తం అందరిని చల్లాడు. నా దేవుని మందిరాన్ని మీరు ఏం చేశారు? వ్యాపార పీడులు చేశారండి. కోపపట్టదు. కోపపడుడి కానీ పాపం చేయకండి. జాగ్రత్త, కోపపడద్దు. మన బ్రతుకులు మనం చక్కదిద్దుకోవడానికి దేవుడి సన్నిధికి వస్తున్నాం. ఒకవేళ కోపము ఉదయం నుంచి సాయంత్రం నుంచి అలాగే ఉందంటే సుఖ నివాసం చేస్తుంది. అది సుఖ నివాసం చేసి నీ ప్రాణాన్ని, నీ కుటుంబాన్ని, నీ ఆర్థిక పరిస్థితిని, నీ ఆరోగ్య పరిస్థితిని మొత్తం నష్టపరుస్తుంది కోపం. చాలా జాగ్రత్త. ఎవరేమన్నా నవ్వు తెలుసుకోండి. స్మైల్ ఒకసారి తొందర ఫస్ట్ది పెట్టినా, ఫస్ట్ది 10ది పెట్టు ఒకసారి, ఫస్ట్ది 10ది పెట్టు ఒకసారి. ఎవరేమన్నా సరే
ఒకటే మాట్లాడితే సైలెంట్ గా ఉండాలండి. చూడండి ఏం జరుగుతుందో. వీడు ఇంత అలాగే బిగ్గిరి ఏం చేసుకుంటాడు, వీడు బుర్ర తక్కువ, వీడికి బుర్ర ఎక్కువ. వీడు ఏం చేస్తాడు, వీడు ఎవరు ఏం చదువుతాడు, వీడు ఏం చేస్తాడు, సైలెంట్ గా ఉండండి. దేవుడే ప్రతి వానికి దేవుడు ఏం చేస్తాడు, జవాబు చెప్తాడు. పదవి చూపించుతాను. పదవిగో దేవుని ప్రేమ మనలో ఉంటే ముఖంలో ఏముంటది, నేను తిట్టుకున్నా నీకోసం వెనకాల వస్తున్నా, నువ్వు ఎప్పుడు కూడా అలా ఉండాలి. దేవుడి ప్రేమ నీలో ఉంటే ఎలా ఉండాలి, చిరునవ్వుతుంది. ఇతరుల మీద ఏం పడకూడదు, అసలు పడకూడదు. మాటలతో ఎవరిని కూడా ఇవ్వకూడదు. అవసరం లేదు, ఇది ఏం తప్పేమో. మా అక్కే కదా, మా అన్నయ్య కదా, మా తమ్ముడే కదా, మా పాస్టర్ కదా అనుభవం. ఓకే, ఇక ఇక్కడ ఏం చెప్తాడు, ఎవరిని కూడా ఇవ్వకూడదా. ఎందుకంటే దేవుడి ప్రేమ మనలో ఉంది, దానికి ఎవరిని కూడా ఇవ్వకూడదు, ఎగతాళి చేయకూడదు. ఇతరులతో సంతోషంగా జీవించాలి. ఆ రోజు ఆత్మ పట్ల భారం కలిగిన వారమై ఉండాలి. ఒకరు సంపాదించుకోవడం చాలా కష్టం అండి, పోగొట్టుకోవడం అనే విషయం ఉంది. నేను అదే ఫాలో అవుతున్నాను. పోగొట్టుకోవడం ఏమో క్యారేజ్ ఒక్కసారి దుర్దుర్పని అనుకోండి. ఎందుకంటే మన డిపార్ట్మెంట్ మంది ఫస్ట్ మనంతా ఏంటి, రెబల్ డిపార్ట్మెంట్ లో ఉండి వచ్చాం కనుక ఒక్క దుర్దుర్పేమనుకోండి, అప్పుడుతో ఆ రోజుతో వాడు వెళ్ళిపోతాడు, అంతే పోతాడు. అదే వాడిని సంపాదించుకోవాలంటే చాలా కష్టం. కనుక సంఘములో మెలకువ కలిగి సహోదర ప్రేమతో మనం ఉండాలి. అది దేవుని ప్రేమతో మిళితమై ఉండాలి. ఆత్మల పట్ల భారం కావాలి. దేవుని మనం ప్రేమించేవారు ఉండాలి, ఇతరులు మనం ప్రేమించేవారు ఉండాలి. దేవుని కోసం ఏదైనా చేయాలనే, నాశనం చేయాలని ఆశ కాదు, పాడు చేయాలని ఆశ కాదు. ఏం చేయాలి, దేవుడి కోసం ఏదైనా చేయాలి. సంఘాన్ని ఇంకా వృద్ధిపరచాలి. అలా వృద్ధిపరచాలని ఆశ మనలో ఉండాలి. ఇంకా దేవుని కార్యాలు సేవ చేసే పనిలో ఉండాలట. మందిరాన్ని ప్రేమించాలి, దేవుడితో ఎక్కువ సమయం గడపాలి, దేవుని గురించి ఆలోచన చేయాలి, దైవజనుల గురించి ఆలోచన చేయాలి, దైవ చిత్తాన్ని. ఇలా ఉంటే మనం దేవుని ఏమి లేకుండా మనలో కోపాలు, క్రోధాలు, అసూయలు, కక్షలు ఉంటే నువ్వు దేవుని కుమారుడు కానేరవు. కోపము పాపమా అంటే పాపమే. ఆ పాపములో ఆ కోపం ఎంతసేపు ఉండాలి, ఒకవేళ కోపం పడితే ఆ కోపం ఎంతసేపు ఉండాలి, సూర్యుడమ్మా పోన్లమ్మా, సూర్యుడు అస్తమించాడు, సారీ అమ్మా బ్రదర్, ఐఎమ్ సో సారీ చెప్తే నష్టపోమండి. అలాగే సారీ చెప్పుకోమంటే చిన్న చూపు చూసామంటే నీ దుర్మార్గం, అది నీ గర్విష్ఠితనం, అది మనం ఏం చేయలేం. మనకు చాలా జాగ్రత్త. కోపపడుడి కానీ పాపము చేయండి. మనందరికీ కోపాలు ఉన్నాయి, ఆ కోపాలు మనం అదుపులో ఉంచుకుందాం. అట్టి కృపటి ధన్యత దేవుడు సదాకాలము మనకు దయచేయను గాక. అందరూ లేచిన పడదాం. ముగింపు ప్రార్థన ఆశీర్వాద కార్యక్రమం ముగించుకుందాం. మనందరికీ కూడా మనందరికీ కూడా మరి స్నాక్స్ ఏర్పాటు చేశారు సహోదరులు నరేష్. మరి ఇండియా నుంచి స్వీట్ పట్టుకొచ్చాడు. మరి ఈ రోజు